గా మాట్లాడిన ఆ వైసీపీ భాష ఇక్కడ తీసుకురావద్దు, మన ప్రభుత్వంలో తీసుకురావద్దు అని చెప్పారు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుందండి. ఒక్కటే అడుగుతున్నాము, ఏదైతే ఆయన అభియోగాలు చేశారో దాన్ని ప్రూఫ్ తో సహా నిరూపించమనండి. ప్రూఫ్ తో సహా నిరూపించి అప్పుడు మాట్లాడమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఖచ్చితంగా రెడ్ బుక్ ఓపెన్ అవుద్ది. ఆ రెడ్ బుక్ లో ఏమేమి ఉంటాయో, ఏ అంశాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా జనాలు మీరు కూడా అదే ఫాలో అవుతారా? ఆల్ బుక్ రెడ్ బుక్ అంటే వేరేగా కాదండి. రెడ్ బుక్ అంటే తప్పు ఎవరు చేస్తే, ఎవరు అడ్డగోలుగా మాట్లాడితే వాటిని పనిష్బుల్ అవుతాడు అని. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా కక్షపూరిత చర్యలు కాదు. తప్పు ఎవరు చేస్తాడో, తప్పుగా ఎవరు మాట్లాడతాడో వాళ్ళందరూ పనిషబుల్ అవుతారనడానికి రెడ్ బుక్ అనేది ఒక నాయుడుగా, అంటే ఒక మాట ఏదైనా ఉంటే అది ఫేమస్ అవుతుంది కాబట్టి అది మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ రెడ్ బుక్ అన్నంత మాత్రాన వచ్చిన వైసీపీలందరూ లోపలికి వేస్తారని కాదు. ఎవరైతే తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి తగిన శిక్ష అనేది ఉంటుందని చెప్పడం మాత్రమే దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ అంబటి రాంబాబు అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా నిరూపించమనండి, నిరూపణతో మాట్లాడమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది దానికి తగ్గ పరిణామాలు అనేది ఖచ్చితంగా మా వాళ్ళు కూడా రేపటి నుంచి చూస్తారు వాటి గురించి కూడా. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం కదా, ఎవరు ఏం మాట్లాడినా కూడా దానికి ఖచ్చితంగా ఆన్సరబుల్ అవుతారు అవతల వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసాం, మనగల్లా మాట్లాడేసాం అని కాదు, దీనికి ఏం రైట్ ఉందని. 10 నెలలు కూడా అవ్వలేదు, అవ్వక ముందే 1000 కోట్లు సంపాదించారనే మాట ఎలా అనగలుగుతున్నారు అన్నారంటే దానికి నిజం చూపించమనండి. చౌదరి గారు ఒక్క నిమిషం, వద్దు ఎమోషనల్ అవ్వద్దు, ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు ఇదండి హెచ్చరిస్తున్నారు, నాలిక జాగ్రత్తగా కానీ వాడకపోతే ఓపెన్ చేస్తారట. చంద్రబాబు నాయుడు గారు అరే ఒక్క నిమిషం ఉండండి, ఆయన మాట్లాడినండి, ఇస్తాను మీకు ఇస్తాను ఉండండి. మీరు మాట్లాడారు కదా, ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడదు కానీ ఇంకా అజీ కూడా మాట్లాడాలి కదా. చిన్నపరెడ్డి గారు. సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ ఈరోజు కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి మాట 100కి 100% కరెక్ట్ సార్. ఆయన చాలా ఈరోజు గ్రామానికి, మండలానికి, జిల్లాల వారీగా డీలర్షిప్లు ఇచ్చి ఏంటి మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, మీరు సిగ్నల్లోకి రావాలి. అజయ్ రెస్పాండ్. అజయ్ వినిపిస్తుందా?